పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని మోదీ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఆర్థిక శాఖతో ఆయిల్ కంపెనీలు భేటీ అయ్యాయి. తాము ఎదుర్కొంటున్న నష్టాలను వివరించాయి. ఈ భేటీలో పలు కీలక అంశాలు బయటకొచ్చాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, రవాణా ఛార్జీలన్నీ కలుపుకుంటే దేశంలోని ఆయిల్ కంపెనీలు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు ఈ భేటీలో వెల్లడించాయి. రాబోయే రోజుల్లో ఇది 2,00,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఆయిల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ధరల పెంపు ఒక్కటే నష్టాలకు పరిష్కారమని స్పష్టం చేశాయి. ఇదే విధంగా నష్టాలను భరిస్తూ ఉంటే ఆయిల్ కంపెనీల మనుగడ కష్టమని ఆర్థిక శాఖకు వెల్లడించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై కనీసం 4 నుంచి 5 రూపాయల వరకు వెంటనే పెంచాల్సిందిగా ఆయిల్ కంపెనీలు సూచించాయి. అంతేకాకుండా దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గాలని, అప్పుడే ఆయిల్ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని వివరించాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్పై ఇటీవల కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు 14,000 కోట్ల రూపాయలు నష్టపోతోందని, ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక సంక్షోభం వస్తుందనే భయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $105 ఉందని ఆయన అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఇంకా తగ్గలేదని, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $120కు చేరుకోవచ్చనే అభిప్రాయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ఖాయమని కేంద్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.